అందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి 7వ తరగతి రెండింటి నుంచి కూడా సోషల్ నుంచి ప్రతి లెసన్ వైజ్గా ప్రతి బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం జరిగిందండి. మొత్తం 6, 7 కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు 8వ తరగతి హిస్టరీ నుంచి మొదటి పాఠం చూద్దామండి. ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఈ పాఠ్యాంశం నుంచి 60 బిట్లతో ర్యాపిడ్గా ఉంటుందండి. మరి వీడియోని అయితే నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. భారతదేశపు మ్యాప్లు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ ఎవరిని అడిగారు? ఆన్సర్ ఆప్షన్ సి రెన్నెల్. మరి ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడానికి, ఆధిక్యత ప్రదర్శించడానికి మ్యాప్లు అవసరము అని ఎవరు భావించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రెన్నెల్ భారతదేశాన్ని ఆక్రమించడానికి, ఆధిక్యత ప్రదర్శించడానికి ఈ మ్యాప్లు అవసరము అని భావించడం జరిగిందండి. జేమ్స్ రెన్నెల్ చేత చిత్రీకరించబడినటువంటి ఒక బొమ్మలో బ్రాహ్మణులు ఎవరికి శాస్త్రాలు ఇస్తున్నారు? ఆ బొమ్మలో ఈ బ్రాహ్మణులు ఎవరికి శాస్త్రాలు ఇస్తున్నారు అంటే ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటానియాకు. నెక్స్ట్ లిప్టన్ టీ ప్రకటన ఏ సంవత్సరంలో వెలువడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1922. 1922లో లిప్టన్ టీ ప్రకటన అయితే జరిగిందండి. మరి 1922 నాటి లిప్టన్ టీ ప్రకటన దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి టీ యొక్క హుందాతనాన్ని తెలియజేసేదే లిప్టన్ టీ యొక్క ప్రకటన అండి. నెక్స్ట్ లిప్టన్ టీ ప్రకటనలో గుర్రం మీద కూర్చొని ఉన్న వ్యక్తి ఎవరు? లిప్టన్ టీ ప్రకటనలో గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి విక్టోరియా మహారాణి యొక్క మూడవ కుమారుడు. మరి విక్టోరియా మహారాణి యొక్క మూడవ కుమారుడు పొందిన బిరుదు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లని మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ సి డ్యూక్ ఆఫ్ కానట్. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా చరిత్ర మొదటి గవర్నర్ జనరల్ ఎవరి పరిపాలనతో ప్రారంభమవుతుంది? బ్రిటిష్ ఇండియా చరిత్ర అనేది మొదటి గవర్నర్ జనరల్ ఎవరి పరిపాలనతో ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి వార్నింగ్ ఇస్తూ బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వార్నింగ్ ఇస్తూ గవర్నర్ జనరల్ పేరులోనే ఉంది. వార్నింగ్ ఇస్తూ వాళ్ళ యొక్క పరిపాలన అయితే ప్రారంభించారు. మరి గవర్నర్ జనరల్ ఎవరంటే ఆన్సర్ ఆప్షన్ బి వారన్ హేస్టింగ్. మరి బ్రిటిష్ ఇండియా చరిత్ర చివరి వైస్రాయ్ ఎవరి పరిపాలనతో అంతమవుతుంది? బ్రిటిష్ ఇండియా చరిత్ర చివరి వైస్రాయి ఎవరి పరిపాలనతో అంతమవుతుంది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మరి చివరిలో వచ్చాడు, బాటంలో వచ్చాడు. ఆన్సర్ ఆప్షన్ డి లార్డ్ మౌంట్ బాటన్. బాటంలో వచ్చాడు కాబట్టి మౌంట్ బాటన్. 10వదండి, వారన్ హేస్టింగ్స్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఏ సంవత్సరంలో అయ్యాడు? మరొకసారి చూద్దామండి. వారన్ హేస్టింగ్స్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఏ సంవత్సరంలో అయ్యాడు? ఆన్సర్ ఆప్షన్ బి 1773లో. 1817వ సంవత్సరంలో. చాలా ఇంపార్టెంట్ అండి. 1817వ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ఎవరు ప్రచురించారు? ఆన్సర్ ఆప్షన్ డి జేమ్స్ మిల్. బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని 1817లో జేమ్స్ మిల్ ప్రచురించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ జేమ్స్ మిల్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ డి స్కాటిష్ దేశస్థుడు అండి. నెక్స్ట్ జేమ్స్ మిల్ వృత్తి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త. జేమ్స్ మిల్ వృత్తి ఏంటి అంటే ఆర్థికవేత్త మరియు రాజకీయ తత్వవేత్త అండి జేమ్స్ మిల్. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకము ఎన్ని సంపుటాలుగా ప్రచురించబడింది?
అంటే ఆన్సర్ ఆప్షన్ బి 3 సంపుటాలుగా ప్రచురించడం అయితే జరిగిందండి ఈ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకం జేమ్స్ మిల్ రచించింది. నెక్స్ట్ అండి, మరి ఈ జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రను ఎలా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ సి హిందూ యుగం, ముస్లిం యుగం, బ్రిటిష్ యుగాలు, ఈ విధంగా 3 యుగాలుగా హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా భారతదేశ చరిత్రను జేమ్స్ మిల్ వర్గీకరించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ అండి, ఆసియా సమాజాల నాగరికతల స్థాయి ఐరోపా వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి అని ఎవరు అభిప్రాయపడ్డారు? ఆసియా సమాజాల నాగరికతల స్థాయి ఐరోపా వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయి అని ఎవరు అభిప్రాయపడ్డారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి జేమ్స్ మిల్ అండి, జేమ్స్ మిల్. 17వది, బ్రిటిష్ వారు రాకముందు హిందూ, ముస్లిం నియంతలు భారతదేశాన్ని పరిపాలించారని ఎవరు అభిప్రాయపడ్డారు? బ్రిటిష్ వారు రాకముందు హిందూ నియంతలు, ముస్లిం నియంతలు ఈ భారతదేశాన్ని పరిపాలించారని ఎవరు అభిప్రాయపడ్డారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి జేమ్స్ మిల్ అండి, జేమ్స్ మిల్. నెక్స్ట్, భారతదేశంలో మత సహనము, కులపు కట్టుబాట్లు, మూఢనమ్మకాలు బలంగా ఉండేవని ఎవరు భావించేవారు? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. అన్నీ వరుసగా రావచ్చు, ఒక వ్యక్తి చెప్పిన నిర్వచనాలు, ఒక వ్యక్తి చెప్పిన అభిప్రాయాలు అన్నీ వరుసగా రావచ్చు, కానీ ఆ అభిప్రాయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ మిస్ అవ్వకుండా వరుసగా క్రమంలో మొత్తం టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్, పిన్ టు పిన్ మీకు అందించడం అయితే జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ డి జేమ్స్ మిల్ అండి, జేమ్స్ మిల్. నెక్స్ట్, మరి బ్రిటిష్ సహాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందలేదు అని ఎవరు అభిప్రాయపడ్డారు? ఎంత వత్తాసు పలికాడంటే ఈ బ్రిటిష్ గవర్నమెంట్కి ఈ జేమ్స్ మిల్లు మరి 3 యుగాలుగా విభజించేసి హిందూ ముస్లింల నియంతలని ఈ బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశానికి ఏదో వన్నె తెచ్చేసినట్టు బ్రిటిష్ సహాయం లేకుండా భారతదేశం అభివృద్ధి చెందలేదు అని అభిప్రాయపడింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి జేమ్స్ మిల్ అండి. మరి మనకి ఏదైనా అంతో కొంత అభివృద్ధి తెచ్చింది అంటే వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంట్లో వచ్చిన అభివృద్ధి తప్ప భారతదేశానికి ఏమీ లేదు అనే బిల్డప్ అనమాట. అసలు నాగరికత లేదని చెప్పాడు, అంత మేధావి అనమాట. మరి ఈ జేమ్స్ మిల్ రాసిన గ్రంథం ఉంది కదండి, ఇంతకుముందే ఆల్రెడీ చెప్పాము. ఆ గ్రంథము దేనికి చిహ్నంగా భావించబడిందంటే ఇది భారతదేశానికి వన్నె తెచ్చే నాగరికత మరియు భారతదేశానికి ప్రగతిని తెచ్చేదిగా భావించబడిందండి ఆ యొక్క జేమ్స్ మిల్ రచించినటువంటి గ్రంథం. అది ఎవరి దృష్టిలో అంటే మన దృష్టిలో కాదండి, బ్రిటిష్ వారి దృష్టిలో అది నాగరికత మరియు ప్రగతిని సూచించే చరిత్రగా ఆ గ్రంథంగా పేరొందిందండి, వాళ్ళు భావించారండి. మరి ఈ జేమ్స్ మిల్ ప్రకారము బ్రిటిష్ పరిపాలనకు ముందు భారతదేశ పరిపాలన కాలం ఏమిటి అంటే బ్రిటిష్ పరిపాలన కన్నా ముందుగా ఉన్న భారతదేశాని కాలాన్ని ఈ జేమ్స్ మిల్ ఎలా అభిప్రాయపడ్డాడంటే ఆన్సర్ ఆప్షన్ బి ఒక చీకటి యుగముగా, భారతదేశంలో ఉన్నటువంటి ఒక చీకటి యుగముగా అభిప్రాయపడ్డారండి ఈ జేమ్స్ మిల్ గారు. మరి 22వది, బ్రిటిష్ వారి వర్గీకరణకు భిన్నంగా చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఎలా విభజించారు? ఇది జేమ్స్ మిల్ ఈ విధంగా విభజించాడండి భారతదేశ చరిత్రను. కానీ ఇక్కడ చరిత్రకారులు ఏ విధంగా వర్గీకరించారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి ప్రాచీన మధ్య ఆధునిక యుగాలుగా భారతదేశ చరిత్రను విభజించడం అయితే జరిగిందండి. మరి అందులో భాగంగానే ప్రాచీన యుగం అనేది భారతదేశ చరిత్రను ప్రాచీన యుగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. అన్ని పరిపాలనా విభాగాలకు అనుసంధానంగా బ్రిటిష్ వారు వేటిని ఏర్పాటు చేశారు అంటే అనేక డిపార్ట్మెంట్లు, ఒక బ్రిటిష్ వారి పరిపాలన వచ్చిన తర్వాత అనేక డిపార్ట్మెంట్లు మనల్ని పాలించడం అయితే జరుగుతున్నాయి. ఒకవైపు పేపరు, ఒకవైపు పోలీసు, అలాగే అన్ని అధికారులు, అలాగా అన్ని పరిపాలనా విభాగాలకు అనుసంధానంగా అన్నట్లు కూడా ట్యాగ్ లైన్ చేస్తూ అనుసంధానిస్తూ బ్రిటిష్ వారు వేటిని ఏర్పాటు చేశారంటే రికార్డు గదులండి. ఏదైనా ముందు వాళ్ళు రికార్డు చేయడమే మొదటి పని. ఇందు గురించి వాళ్ళు ఇక్కడ లేరు
కానీ ఇక్కడ జరిగేవన్నీ కూడా తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు రికార్డు గదులను తయారు చేసి అభిలేఖాలయగారం అంటారు వాటిని, రికార్డు గదులను మ్యూజియంలను తయారు చేసి అక్కడ తయారు చేసి రాయడమే పని. ఇక్కడ ఏదైనా ఒక గన్నలు కానీ కొన్న లేదంటే భారతదేశంలో భూభాగంలో ఏదైనా వసూలు చేసిన ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ రాయడమే పనిగా మొదలయ్యింది. మరి అలాంటి రికార్డు చేయడం అనే ఆ తతంగము ఒక వలస దేశం ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు అలవాటయ్యి మనము కూడా ఇప్పటికీ కూడా రికార్డులు రాసుకునే పనిలో ఉన్నాం తప్ప అభివృద్ధి పథకంలో మరి ఒక టీచర్ వృత్తిలో మనం కూడా మరి రికార్డు రాసుకోవడానికి అత్యంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం తప్ప మరి ప్రభుత్వం యొక్క విధానాలను బట్టి ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా ఉన్నారండి. అది పరిస్థితి. అంటే రికార్డు గదులకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే అక్కడ వాళ్ళ యొక్క దీనిని మన యాటిట్యూడ్ని మనం అర్థం చేసుకోవచ్చండి. మరి ఆ రికార్డులను భద్రపరచడానికి ప్రత్యేకమైన సంస్థలు ఏవి అంటే దాన్నే ఆన్సర్ ఆప్షన్ సి అభిలేఖాగారాలు లేదా మ్యూజియంలు, వీటిల్లో రికార్డులు అయితే భద్రపరిచేవారండి. మరి 19వ శతాబ్దపు తొలి కాలంలో ఉత్తరాలు తాకీదులను ప్రస్తుతం ఎక్కడ చదువుకోవచ్చు అంటే మరి 19వ శతాబ్దంలో మొదట్లో మరి బ్రిటిష్ సామ్రాజ్యం ఉండేది. అప్పుడు ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉత్తరాలను తాకీదులను ప్రస్తుతం మనం ఎక్కడ చదువుకోవచ్చు అంటే ఆల్రెడీ రికార్డు గదుల్లో చాలా చక్కగా భద్రపరిచారు. ఆ భద్రపరిచినటువంటి ఆన్సర్ ఆప్షన్ బి అభిలేఖాగారాల్లో భద్రంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం చదువుకోవచ్చు అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. మరి ఈ 19వ శతాబ్దపు తొలి కాలంలో ఈ డాక్యుమెంట్లు నకళ్ళు ఉంటాయి కదండి, జెరాక్స్ కాపీ ఎవరు రాసేవారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి చేతివ్రాత నిపుణుల చేత చక్కగా ఈ డాక్యుమెంట్ యొక్క నకల్ని తయారు చేసేవారండి. ఎప్పుడు అంటే 19వ శతాబ్దపు తొలి కాలంలో. మరి ఈ 19వ శతాబ్దపు మధ్యలో ఏమి రావడం వలన రికార్డుల యొక్క చాలా కాపీలు ప్రింట్ చేయబడ్డాయి. మరి ప్రింట్ అనబోడికే మనకి ప్రింటింగ్, ఇది 19వ శతాబ్దం మధ్యలో ప్రింటింగ్ది రావడం జరిగిందండి. దానికి అనుగుణంగా అప్పటి నుంచి వాళ్ళు ఈ యొక్క రికార్డులకు అన్నింటిలో కూడా పత్రాలకి నకళ్ళు ప్రింట్ చేసుకోవడం చేశారండి. అప్పటి నుంచి చేతివ్రాత నిపుణులకి పని అయితే కాస్త తగ్గిందనమాట. మరి 1946లో చాలా ఇంపార్టెంట్ అండి. 1946లో భారత రాయల్ ఇండియన్ నౌకాదళంలో ఏమి చెలరేగిందంటే ఒక పెద్ద తిరుగుబాటు జరిగిందండి. ఆ తిరుగుబాటు ఫలితంగా చాలామందిని అరెస్ట్ చేశారు. మరి ఈ నౌకాదళంలో నౌకలు రాకుండా చేశారు. ఇవన్నిటిని గురించి వరుసగా బిట్లు వస్తాయి. మరి ఇండియన్ నౌకాదళంలో ఎప్పుడు ఈ యొక్క తిరుగుబాటు చెలరేగిందంటే 1946 కూడా చెప్పుకోవచ్చండి. 1946లో అంటే స్వాతంత్రం రాక ముందు సంవత్సరంలోనే భారత రాయల్ ఇండియన్ నౌకాదళంలో ఒక పెద్ద తిరుగుబాటు అయితే స్టార్ట్ అయ్యిందండి. మరి 1946 ఈ నౌకాదళ తిరుగుబాటు సమయంలో కరాచీలో ఎంతమంది తిరుగుబాటుదారులు అరెస్ట్ చేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి 301 మంది తిరుగుబాటుదారులను ఈ నౌకాదళ తిరుగుబాటు చేసినటువంటి ఈ తిరుగుబాటుదారులని 301 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగిందండి. మరి 1946 నౌకాదళ తిరుగుబాటు సమయంలో ఏ నౌకాశ్రయంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది మరియు హింసలు ఏమీ జరగలేదు అంటే ఈ యొక్క ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం యొక్క నౌకాశ్రయంలో ఎటువంటి హింసలు జరగలేదు, పూర్తి అదుపులో ఉండడం అయితే జరిగిందండి. మరి రికార్డులు అని చెప్పాం. రికార్డులు దాచుకోవడానికి ఉండే గదుల్ని అభిలేఖాగారాలు అంటాం కదా. ఈ భారతీయ అభిలేఖాగారం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? మరి లిప్టన్ టీ ప్రకటన చేయడానికి ముందే నుండి 1920వ సంవత్సరంలో లిప్టన్ టీ ప్రకటన 1922లో భారతీయ అభిలేఖాగారం అనేది 1920 సంవత్సరంలో ఆన్సర్ ఆప్షన్ ఏ 1920లో ఏర్పాటు చేయబడిందండి. మరి న్యూఢిల్లీలో నిర్మించినటువంటి జాతీయ మ్యూజియం మరియు జాతీయ అభిలేఖాగారం దేనికి దగ్గరలో నిర్మించబడ్డాయి? జాతీయ మ్యూజియము, ఈ అభిలేఖాగారం అని చెప్పాను కదా, ఈ రెండు కూడా దేనికి దగ్గరలో నిర్మించబడ్డాయి అంటే న్యూఢిల్లీలో ఉన్నాయండి. ఇది కూడా అది ఆన్సర్ ఆప్షన్ సి వైస్రాయ్ భవనానికి దగ్గరలో నిర్మించబడ్డాయండి. వైస్రాయ్ భవనానికి. మరి భారతదేశం గురించి ఒక అవగాహనకు 19వ శతాబ్దపు తొలి రోజుల్లో ఏమి నిర్వహించారు?
ఈ బ్రిటిష్ వారు భారతదేశం గురించి అవగాహన ఏర్పడడం కోసం 19వ శతాబ్దం తొలి రోజుల్లో ఏమి నిర్వహించారు అంటే భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏమున్నాయి, ఏ ఏ ప్రాంతాల్లో మరి పంటలు ఏ విధంగా పండుతున్నాయి, ఎలాంటి మట్టితో కూడినటువంటి భూములు ఉన్నాయి, ఎటువంటి పంటలు బాగా పండుతున్నాయి, ఏ ఏ ఖనిజాలకు ప్రసిద్ధి ఉంది, అన్ని విషయాలని తెలుసుకోవడం కోసం ఒక సవివరమైనటువంటి సర్వే 19వ శతాబ్దపు తొలి రోజుల్లో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఒక సవివరమైనటువంటి సర్వే నిర్వహించడం జరిగిందండి. మరి అదేవిధంగా గ్రామాలలో ఏ సర్వేలు నిర్వహించారంటే గ్రామాలలో ఆన్సర్ ఆప్షన్ సి రెవెన్యూ సర్వేలు చేశారండి. రెవెన్యూ సర్వేలు చేసి ఆ రెవెన్యూలో ఏ భూమి ఎక్కడ ఉంది, ఎవరిది, ఎంత ప్రాంతం ఉంది, ఖాళీగా ఉన్న బంజరు భూమి ఏంటి, ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమి ఏది, మరి వీటన్నిటిని కూడా చిట్టపద్ద లెక్కల్లాగా మొత్తం ఆరా తీసి ఈ సర్వేలు అయితే చేయడం జరిగిందండి. దానివల్ల వాళ్ళు చాలా కొల్లగొట్టారండి భారతీయ యొక్క భూముల సంపాదన అంతా. మరి ఇంతకుముందే చెప్పాను, ఈ రెవెన్యూ సర్వేల ద్వారా వేటిని తెలుసుకోవడానికి ప్రయత్నించారంటే మరి ఆన్సర్ ఆప్షన్ సి భౌగోళిక స్వరూపం ఏ విధంగా ఉంది, ఆ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపం ఎలా ఉంది, నేల యొక్క నాణ్యత ఏ విధంగా ఉంది, పంటల విధానం ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా తెలుసుకోవడానికి ఈ రెవెన్యూ సర్వేలు అనేవి బాగా ఉపయోగపడ్డాయండి ఈ బ్రిటిష్ వాళ్ళకి. మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు వస్తున్నాయి కదా, ఆ జనాభా లెక్కలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు వస్తున్నాయి. ఓకే, వెరీ గుడ్. మరి ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటే 19వ శతాబ్దపు చివరి నుండి అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 19వ శతాబ్దపు చివరి నుండి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కలు కట్టే జనాభా లెక్కలు అప్పటి నుంచి అమలులోకి వచ్చాయండి. మరి 1832వ సంవత్సరంలో బెంగాల్లో చాలా ఇంపార్టెంట్ అండి, బెంగాల్లో మ్యాపింగ్ సర్వే కార్యకలాపాల గురించి చిత్రం ఎవరు గీశారు? మ్యాపింగ్ సర్వే కార్యకలాపాల గురించి చిత్రం గీసింది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సి జేమ్స్ ప్రిన్సెప్ అండి. మ్యాపింగ్ సర్వే బెంగాల్లో. మరి 1832లో జేమ్స్ ప్రిన్సెప్ గీసిన చిత్రం ఏ ప్రాంతానికి సంబంధించిన మ్యాపింగ్ సర్వే అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ కాబట్టి బిట్ని అటు ఇటు మార్చి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని మిత్రులైతే గమనించాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగాల్లో జరిగినటువంటి మ్యాపింగ్ సర్వే అనేది జేమ్స్ ప్రిన్సెప్ గీసిన చిత్రం అండి. ఇది 1832లో ఈ చిత్రాన్ని అయితే గీయడం జరిగిందండి. మరి ఈ 1946 సంవత్సరంలో ప్రభుత్వంపై ఎవరు సమ్మె చేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి పోలీసులు సమ్మె చేయడం జరిగిందండి. పోలీసులు. మరి ఈ 1946 ఈ పోలీసుల సమ్మె గురించి ఏ పత్రికలో వార్త వచ్చింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి హిందుస్థాన్ టైమ్స్ అనే పత్రికలో ఈ 1946లో పోలీసుల సమ్మె గురించి ఒక వార్త అయితే రావడం జరిగిందండి. మరి 1946 పోలీసుల సమ్మె వార్త హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిందని చెప్పాం కదా, ఆ హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో ఏ తేదీన వచ్చింది? చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ కూడా. మరి చరిత్ర అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎప్పుడు అంటే ఏ తేదీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాడి సైడ్లో కార్నర్లో చిన్న బిట్లో పడిసేస్తుంటాడు. మరి టెక్స్ట్ బుక్ మొత్తం చదివినా కూడా ఒక బిట్టు ఒక మార్కు రావడం కష్టమైపోతుంది. రావడం అంటే టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్ పేపర్లోకి రావడమే కష్టమైపోతుంది. ఆ క్వశ్చన్ పేపర్లో పడ్డది మనకు రావడం అనేది ఇంకా కష్టతరం అయిపోతుంది. కాబట్టి ఏ ఒక్కటి కూడా వదలకూడదు అనేది నా అభిప్రాయం అండి. ఆన్సర్ ఆప్షన్ సి 1946 మార్చి 22వ తేదీనండి. మార్చి 22వ తేదీన. మరి ఈ ఢిల్లీలో 1946లో పోలీసులు సమ్మె చేయడం జరిగింది కదా ప్రభుత్వం మీద. మరి ఎంతమంది సమ్మె చేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి 2000 మందికి పైగా అండి. 2000 మందికి పైగా ఢిల్లీలో పోలీసులు అయితే సమ్మె చేయడం జరిగిందండి 1946లో. మరి ఈ 1946లో పోలీసులు దేనికి నిరసనగా సమ్మె చేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ సి తక్కువ వేతనాలు మరియు నాసిరక ఆహారం అనే దానికి నిరసనగా ఈ సమ్మె చేశారండి. ఎక్కువ పని చేయించుకుంటూ తక్కువ వేతనాలు ఇస్తున్నారు, అదేవిధంగా ఎంత పని చేసినా కూడా నాసిరకమైనటువంటి ఆహారాన్ని పెడుతున్నారు అనేది దీనిగా తీసుకొని నిరసన అయితే చేపట్టారండి. మరి మేము తినే ఆహారాన్ని గుర్రాలు కూడా తినవు అని ఎవరు చెప్పారు? ఇక్కడ గుర్రాల పరిస్థితి ఎందుకు వచ్చారంటే బ్రిటిష్ వారు ఈ యొక్క గుర్రపు స్వారీలు ఎక్కువ చేసేవారండి ఆ టైంలో. మరి మేము తినే ఆహారాన్ని గుర్రాలు కూడా తినవు అని ఎవరు చెప్పారు అంటే
ఆన్సర్ ఈ సమ్మె చేస్తున్నటువంటి పోలీసులే ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి సమ్మెలో భాగంగా. మరి 1847 తిరుగుబాటు తర్వాత గీసిన బొమ్మల్లో 1857 తిరుగుబాటు అంటే సిపాయిల తిరుగుబాటు అండి. ఈ తర్వాత గీసిన బొమ్మల్లో తిరుగుబాటుదారులను ఈ బ్రిటిష్ వారు ఎలా చూపించారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి దురాశాపరులు. ఈ భారతీయులు దురాశాపరులు, విషపూరిత ఆలోచన కలవారు, దుర్మార్గులుగా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని ఆ విధంగా బొమ్మలు అయితే గీయడం జరిగిందండి. మరి ప్రతి వైస్రాయి, ప్రతి గవర్నర్ జనరల్ కూడా వెనకాల ఒక పెయింటర్స్ను, కవులను ఉంచుకునేవారండి. అలాంటి పెయింటర్స్ ఈ గవర్నర్ జనరల్ను ఎలా చూపిస్తూ పెయింటింగ్లు వేసేవారంటే, ఈ గవర్నర్ జనరల్ పెద్ద శక్తివంతుడిగా, చాలా నేనే హోదా కలిగిన వాడిని, నేనే శక్తివంతుడిని అనే విధంగా వాళ్ళ చేత పెయింట్లు వేయించుకుంటూ ఆ యొక్క రికార్డు అభిలేఖాగారాల్లో భద్రపరిచేవారండి. ఆ విధంగానే చరిత్ర లిఖించబడేది. మరి 1946లో నౌకాదళ తిరుగుబాటు జరిగింది కదండి. ఆ తిరుగుబాటు సమయంలో బొంబాయి